హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్స్ గైడ్. ఈరోజు మనము పాలిటీ ఎలా చదవాలని చూద్దాం. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి పాలిటీ అనే సబ్జెక్టు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి, ఓకేనా, మ్యాక్సిమం 60% కాదు, మ్యాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేయడానికి ఏం చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ మీకు నిన్న నేను ఏపీ హిస్టరీ ఎలా చదవాలని చెప్పాను కదా. ఓకే, దాంట్లో కొంతమంది కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు, ఇంగ్లీష్కి ఏం చదవాలి, ఇంగ్లీష్కి ఏ బుక్ అయితే బాగుంటుంది ఏపీ హిస్టరీకి అని. సో ఇంగ్లీష్కి నేను చెప్పాను, ఇంగ్లీష్ మీడియంకి నేను వేరే బుక్ చదివితే మనకు సెట్ కాలేదు అని చెప్పాను. కాకపోతే అందరూ రికమెండ్ చేసేది ఏంటంటే పిఆర్ రావు బుక్ అనేది ఉంటుంది, అది చదవండి అని చెప్పి రికమెండ్ చేస్తున్నారు. మీకేంటంటే అది చదివితే నాకు డిఫరెన్స్ వస్తేమో మార్క్స్లో. ఏదైతే మీరు ఇప్పుడు మీ జోన్లో మీరు టాప్ 20 కానీ టాప్ 50లో ఉండగలిగితేనే, అంటే కాంపిటీషన్ని దాదాపుగా బీట్ చేయాలన్నమాట. అర్థమైందా? మీ జోన్లో టాప్ 20 టాప్ 50లో ఉంటేనే మీకు ఆ పోస్టులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఏ కేటగిరీ అయినా ఏదైనా. సో అట్లాంటప్పుడు మీరు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అంత నాకు బెనిఫిట్ అనిపించట్లేదు. కానీ ఇంకా తెలుగు రాదు, మనకు తెలియదు, అంటే మనకి అర్థం కాదు అనుకుంటే ఇంకా ప్రిఫర్ చేయండి ఇంగ్లీష్ మీడియం. పిఆర్ రావు బుక్ ఉంటుంది, అది చదవండి. ఇంకా మీరు ఎవరైనా సజెషన్స్ ఉంటే చూడండి యూట్యూబ్లో. నేను ఒక్కడనే నేను చెప్పిందే మీకు వేదం అనేం కాదు కదా. నెట్లో సెర్చ్ చేయండి, మీకు ఏది బెస్ట్గా అనిపిస్తే అది యూస్ చేయండి. నేను మనకి తెలిసిన దాన్ని బట్టి ఏది బెస్ట్గా ఉంటుందని చెప్పాను అనమాట, క్లాస్ అంతే. కొంతమంది ఇప్పుడు బిఎస్ఎల్ హనుమంతరావు చదవటం కుదరదు, మనకి జోగినాయుడు బుక్కే చదువుతాము, లేదంటే వేరే బుక్ చదువుతాం అంటున్నారు. ఏం ప్రాబ్లం లేదు, చదవండి, ఏమైంది. నేను ఖచ్చితంగా ఈ బుక్ ఎందుకు చదవమనేది కూడా నేను చెప్పాను. నేను ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, అక్కడ మనకి 75 మార్క్స్ ఇస్తే ఎక్కువగా మీకు 2016లో కానీ 19లో కానీ మీరు చూసినట్టయితే, అప్పుడు 3 పేపర్స్ ఉన్నప్పుడు 2016లో 3 పేపర్స్ ఉన్నాయన్నమాట. జనరల్ స్టడీస్ పేపర్ ఒకటి ఉండేది, ఏపీ హిస్టరీ అని పాలిటీ ఒకటి ఉండేది, ఇండియన్ ఎకనామీ అండ్ ఏపీ ఎకనామీ ఉండేది అనమాట పేపర్. అప్పుడు అన్నింటిలో కల్లా ఏపీ హిస్టరీ పాలిటీ అనేది బాగా మార్క్స్ స్కోర్ చేసేవాళ్ళు. అర్థమైందా? సో 450కి కదా, ఈ పేపర్ 150కి అనమాట. దీంట్లో 100, 110 తెచ్చుకున్న వాళ్ళు మిగతా వాటిలో యావరేజ్గా స్కోర్ తెచ్చుకుని అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఆ టైంలో 300+ వస్తే జాబ్ వచ్చింది అనుకుంటే, ఇప్పుడు దీంట్లో 110 అట్లా తెచ్చేసుకొని దీంట్లో ఒక 95 లేదంటే దీంట్లో 120 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఏపీ హిస్టరీ పాలిటీలో. దీంట్లో కొంచెం అటు ఇటుగా కొంతమంది కొన్ని సబ్జెక్టులో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది కొన్ని సబ్జెక్టులో స్ట్రాంగ్ ఉంటారు కదా, అలాగనమాట. సో ఈ ఏపీ హిస్టరీ పాలిటీ అనే దాన్ని మెయిన్గా టార్గెట్ చేస్తారు. అందుకని చెప్పి అనమాట నేను అలా చెప్పాను. ఇప్పుడు దీంట్లోనే మీరు కొన్ని తీసేసుకొని వేరే బుక్స్ చదువుతాము, అది కష్టంగా ఉంది అంటే దాంట్లోంచి కొన్ని మార్క్స్ ఒక 5-6 మార్క్స్ తగ్గుతాయేమో అని, మీకు మంచి మార్క్స్ రావు అని నేను అన్నా. వాళ్ళకి మీకు ఒక 5 మార్క్స్ డిఫరెన్స్ వచ్చినా ఈ 5 మార్క్స్ ఈ సబ్జెక్ట్లో చాలా డిఫరెన్స్ చూపిస్తాయేమో అని నేను ఇప్పుడున్న ప్యాటర్న్ బట్టి, ఈ గందరగోళాన్ని బట్టి నేను అట్లా అన్నా. అంతకుముందు అయితే నేను డైరెక్ట్గా మీరు ఏదైనా చదువుకున్నానంటే చెప్పేవాడిని. కానీ ఇప్పుడు అంత నొక్కి ఆ బుక్ మీరు చదివితే బాగుంటుంది అని చెప్తున్నాను అంతే. ఇప్పుడు నేను చెప్పిందే ఇది వేదం అనేం కాదు కదా, మీకు నచ్చింది చూస్ చేసుకోండి. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీరు చాలా ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, దాన్ని బట్టి ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఇట్లా అయితే బాగుంటుంది, ఈ అప్రోచ్ అయితే బాగుంటుంది అని మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా. చాలామంది యూట్యూబర్స్ చెప్తున్నారు, చాలామంది టీచర్స్ చెప్తున్నారు. దాన్ని బట్టి మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని నాకు బెస్ట్ మెథడ్ అనిపించింది నేను చెప్పాను అనమాట. ఓకేనా? మీరు ఏదైతే బెస్ట్ మెథడ్ అనుకుందో మీరు అది చూడండి. ఓకేనా? అది ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆ కోచింగ్ గురించి అదేం చెప్పామని వెళ్ళి ఆ యూట్యూబ్లో వాటిలో ఎవరిని తిట్టవాకండి. ఓకేనా? ఇప్పుడు మనీ అనేది అవసరమే కదా అందరికీ. కాకపోతే ఎక్కువ పెట్టారు, మరీ ఇంకా ఇది అవ్వకముందే ఎక్కువ పెట్టేసి ఇంకా జనాల్ని ఇట్లా చేస్తున్నారని. పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా, అంటే పెద్ద పెద్ద టీచర్స్ కూడా మీకు కట్ ఆఫ్ చెప్తామంటారు. సగం చెప్పంగానే ఇక మన కోర్సు మించింది లేదు, అన్నీ మన 60 మార్కులు మన దాంట్లో నుంచి వచ్చాయంట. మీ దాంట్లో నుంచి 60 మార్కులే వస్తే అందరూ అవ్వాలి కదా, అందరూ అవ్వలేదు కదా. సరే వదిలేండి. ఈరోజు నేనేం చేస్తానంటే పాలిటీకి ఎలా చదవాలి ఏంటి అనేది నా
ఏ అప్రోచ్ ఫాలో అయితే బాగుండిద్దో చెప్తాను. సో మనం పాలిటీ తీసుకుంటే ఒక మంచి స్కోర్ రావాలి అంటే ఏ బుక్స్ చదవాలి, ఏం చేయాలి? సో బుక్స్ విషయానికి వచ్చేసరికి, స్టాటిక్ పార్ట్కి వచ్చేసరికి మనకు బుక్స్, సో ఎం లక్ష్మీకాంత్ బుక్ చదవాలని చెప్పేసి అందరూ ఇదే చెప్తున్నారు అనమాట. ఓకేనా? ఎం లక్ష్మీకాంత్ 7th ఎడిషన్ బుక్ చదివితే బాగుంటుంది అని చెప్పి అందరూ చెప్తున్నారు అనమాట. రీసెంట్గా వచ్చింది 7th ఎడిషన్. ఇదన్నమాట 7th ఎడిషన్. తెలుగు అయితే మీరు తెలుగు తీసుకోండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తీసుకోండి. లేదు మీకు వేరే బుక్ ఏదైనా బాగుందనిపిస్తే అదైనా ట్రై చేయండి, మిస్టేక్ ఏం లేదు. కాకపోతే అందరూ ఇదే సజెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడున్న డైనమిక్ నేచర్కి వాటన్నిటికీ చూస్తే ఎక్కువ మంది ఈ బుక్కే రిఫర్ చేస్తున్నారు. ఇంకేదైనా సొంత బుక్స్ ఉన్నవాళ్ళు నా బుక్ చదివితే సరిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. కొంతమంది ఏమో అకాడమీ బుక్స్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. కాకపోతే అకాడమీ బుక్స్ డెప్త్ ఇంత మనకు ఉన్నదేమో అనిపిస్తుంది బుక్స్. ఓకేనా? అది చూడండి, ఒక బుక్ రిఫర్ చేయండి అంటే మాత్రం ఈ బుక్ నేను రిఫర్ చేస్తాను. 7th ఎడిషన్ తీసుకొని చదవండి. ఓకేనా? సో డైనమిక్ పార్ట్కి వచ్చేది, స్టాటిక్ పార్ట్కి వచ్చేలాగే ఈ బుక్ సరిపోతే, లేదంటే మీ దగ్గర ఏ బుక్ ఉన్నా, ఎనీ బుక్ ఫర్ పాలిటీ, మీ దగ్గర ఏ బుక్స్ ఉంటాయి కదా మంచి బుక్స్, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా, ఇది కాకపోయినా వేరే బుక్ ఏదైనా మీకు సరిపోతుంది అనమాట. ఎందుకంటే అన్ని టాపిక్స్ అన్నీ అందరూ బాగానే ఇస్తున్నారు. పాలిటీ ఏంటంటే అందరూ మంచి బుక్సే ఇస్తున్నారు అనమాట. మ్యాక్సిమం మిస్ కాకపోవచ్చు బిట్స్. స్టాటిక్ పార్ట్లో చూస్తే మిస్ కాకపోవడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. సో డైనమిక్ పార్ట్కి వచ్చేలకి ఏం చేయాలి? డైనమిక్ పార్ట్కి వచ్చేలకి ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్ చూడాలి. రీసెంట్గా వచ్చిన బిల్స్ కానీ, యాక్ట్స్ కానీ, ఓకేనా, పాలిటీకి సంబంధించిన వాటి కానీ మనం పేపర్ చూసాం కదా, అట్లాగా అమెండ్మెంట్స్ కానీ వీటన్నిటి గురించి ఇచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. దీనికి ఏం చేయాలి అంటే, మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు. అంటే యూట్యూబ్లో మీరు లాస్ట్ 1 year పాలిటీ కరెంట్ అఫైర్స్ అని కొడితే కొన్ని వీడియోలు వస్తాయి. వాటిలో మీకు నచ్చిన వీడియో చూసుకోండి. అట్లా కొన్ని వీడియోలు కానీ చూసారంటే ఏదైనా ఒకసారి మీకు 2-3 ఛానల్స్ కానీ ఎదిగారంటే కొన్ని తెలుస్తాయి. అవి కానీ కొంచెం చూస్తే ఒక ఐడియా వస్తుంది అనమాట, ఏ టాపిక్లు మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అని. లేదంటే మీరు కరెంట్ అఫైర్స్ చదివి ఉంటారు కదా, షైన్ ఇండియాలో మీకు పాలిటీకి సంబంధించిన దాంట్లో కొన్ని వచ్చి ఉంటాయి. అట్లాంటివి చూసినా మీకు అర్థమవుతుంది అనమాట. లేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే మీకు PT 365 అని విజన్ ఐఏఎస్ది, నేను కావాలంటే ఇది మన ఈరోజు పాలిటీకి సంబంధించిన వీడియో అప్లోడ్ చేయగానే నేను ఏవైతే బుక్స్ చెప్పానో అవన్నీ నేను మన గ్రూప్లో ఆ లింక్స్ అని పెడతాను. మీరు దాన్ని అమెజాన్లో మీరు చూసుకోవచ్చు అనమాట ఒకసారి ఎట్లా ఉంది ఏందనేది. ఈ PT 365 విజన్ ఐఏఎస్ది అయితే 100 pages 150 pages మెటీరియల్ ఉందన్నమాట. వీడేంటంటే లాస్ట్ ఇయర్లో జరిగిన కరెంట్ అఫైర్స్ని వాటిని ఇస్తాడు. ఇప్పుడు వదిలిన దాంట్లో ఏప్రిల్ నుంచి ఉందనుకుంటా. మే 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు ఉంది. ఓకేనా? మళ్ళీ వాడేంటంటే మళ్ళీ జనవరి నుంచి ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుంది కదా ఆ ముందు వరకు, జూలైయో జూనో ఆడ వరకు కూడా వదులుతాడు అనమాట. అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 చదివినా సరిపోద్ది. 1 year అయిపోయింది అనమాట. మీకు మళ్ళీ ఎగ్జామ్ వచ్చేలాగా ఆగస్ట్ అయింది అనుకోండి. వీడు కూడా ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి, అదే UPSCకి వీడు కోచింగ్ ఇస్తాడు. వాడు కూడా ఎగ్జామ్ అప్పుడే ఉంటుంది కాబట్టి ఆ మెటీరియల్ నీకు యూజ్ అవుద్ది, కరెంట్ అఫైర్స్ సంబంధించిన PT 365 అనేది. లేదంటే దాంట్లోనే వాల్యూ యాడెడ్ మెటీరియల్ అని ఉంటుంది, వాల్యూ యాడిషన్ మెటీరియల్ ఫర్ పాలిటీ అని ఉంటుంది. అది కూడా చూసుకున్నా మీకు కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది. నెట్లో ఇది చూడండి, నెట్లో కూడా మీరు ఎవరైనా చెప్తుంటారు కదా ఫ్రీగా క్లాసెస్, లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అని, అట్లాంటివి చూసినా మీకు కవర్ అవుతుంది. కరెంట్ అఫైర్స్కి ఒక నోట్ పెట్టేసుకొని, ఇప్పుడు ఒక బిల్లు వచ్చిందనుకో, దాని ఆరిజిన్ ఏంటి, దీనివల్ల కాన్స్టిట్యూషన్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా, ఓకేనా, ఇది ఎప్పుడు యాక్టివ్గా మారింది, దాని యొక్క మెయిన్ ఏంటి, ఒక 3-4 పాయింట్స్ ఉంటాయి మెయిన్గా దాంట్లో, ఇవి వచ్చాయి చేంజెస్ అని, అట్లాంటివి చూసుకోండి.
ఓకేనా. ఒక ఓవరాల్ ఐడియా అనేది ఉండాలన్నమాట. ఓకేనా. ఆ బిల్లు గురించి కానీ ఏదైనా ఆ విషయం గురించి, లేకపోతే ఈ డైనమిక్గా వచ్చేవి పెట్టలేకపోయేటట్టుగా ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ ఎంసీక్యూస్కి వచ్చేసరికి మామూలుగా అయితే ఈ టెస్ట్ సిరీస్ రాస్తే బాగుండుద్ది. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎక్కడి నుంచో ఎట్లా పడితే అట్లా ఇస్తున్నారు. కాకపోతే ఏది మంచి టెస్ట్ సిరీస్, ఏది మంచిది కాదనేది మనకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి ప్రాక్టీస్ అయితే చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఎంసీక్యూస్కి మీకు దిశ పబ్లికేషన్స్ వాడు ఒక బుక్ ఉందన్నమాట, దిశ పబ్లికేషన్స్ అని. ఇది కూడా నేను ఈరోజు మన టెలిగ్రామ్లో లింక్ పెడతాను. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అని ఉంటుంది అనుకుంటా. గవర్నెన్స్ కాంపెండియం, క్లాస్ 6 to 12 అని ఉంటుంది అనమాట. ఎన్సీఆర్టీస్ నుంచి ఓన్లీ క్వశ్చన్ బ్యాంక్, ఇది ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి. సమ్ 240-250 రూపీస్ రేంజ్లో ఉంటుంది అనమాట. ఓకే. ఈ బుక్లో మీకు ఏంటంటే టాపిక్ వైజ్గా బిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక టాపిక్ చదవగానే ఆ టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ ఉంటాయి. మళ్ళీ స్టేట్ పిఎస్సీస్ జరిగి ఉంటాయి కదా, దానికి సంబంధించిన బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. ఈ బుక్ కూడా చూడండి. లేకపోతే ఇది కాకపోతే ఇంకొక బుక్ ఏంటంటే ఘటనా చక్ర అని, ఘటనా చక్ర, ఎస్ఎస్ ఘటనా చక్ర పబ్లికేషన్స్ అని. వీడేంటంటే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అని ఆ బుక్ రిలీజ్ చేశాడు. ఇది కూడా ఎంసీక్యూసే. ఓకే. మీరు ఇంకోటి యూపీఎస్సీ ప్రీవియస్ కంపైలేషన్ దొరికింది మీకు పీడిఎఫ్, లేదంటే నేనైనా ఎక్కడన్నా దొరికితే నేను మన దాంట్లో పోస్ట్ చేస్తాను బిట్స్ టాపిక్ వైజ్గా మీకు దొరికేస్తాయి. యూపీఎస్సీ అయితే నీకు మెటీరియల్ అబైండెంట్గా ఉందన్నమాట, ఇంటర్నెట్లో కానీ టెలిగ్రామ్స్లో కానీ. ఓకే. కాకపోతే మనకి ఏది చదవాలో తెలియాలి. ఓకే. అట్లాంటి మనకేమైనా యూజ్ అయ్యే దొరికితే నేను మన టెలిగ్రామ్లో ఉంచుతుంటాను, చూసి డౌన్లోడ్ చేసుకొని ఏదైనా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. యూపీఎస్సీ కూడా టాపిక్ వైజ్ మీరు ఒక టాపిక్ చదవగానే యూపీఎస్సీ బిట్స్లోకి వెళ్ళి ఆ టాపిక్ని బిట్ చేశారనుకోండి, ఓహో మనం ఏమో ఈజీగా ఉందనుకున్నా ఇంత కష్టంగా ఉందా ఈ బిట్టు, ఓకే ఇట్లా ఇస్తారు అనే ఒక ఐడియాని మీకు వచ్చింది అనమాట. అర్థమైందా. సో ఈ ఘటనా చక్ర బుక్లో ఏంటంటే ఇది కూడా ఒక 300, 280, 300 అట్లా ఉంటుంది అనమాట ఈ బుక్. దీంట్లో ఏంటంటే ఓన్లీ స్టేట్ పిఎస్సీకి సంబంధించిన బుక్ టాపిక్ వైజ్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ గురించి చదివారనుకోండి, కాన్స్టిట్యూషన్ గురించి బిట్స్ ఉంటాయి అన్నమాట. నేను లింక్స్ పెడతాను కరెక్ట్గా మీకు, అంటే వేరే బుక్స్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఆ లింక్ ప్రెస్ చేస్తే మీరు అమెజాన్లోకి వెళ్ళిపోయి మీకు అర్థమైపోయింది అన్నమాట ఆ బుక్. ఓకేనా. ఈ బుక్లో ఓన్లీ స్టేట్ పిఎస్సీస్. ఇప్పుడు అందరూ ఇది లైవ్ క్లాసెస్ అని పెట్టేసి ఈ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఆ బిట్స్ అనేవి వీడు ఈ ఘటనా చక్ర అనేవాడు అన్నిటికీ రిలీజ్ చేస్తాడు అనమాట. జాగ్రఫీకి, పాలిటీకి, హిస్టరీకి ఓన్లీ స్టేట్ పిఎస్సీస్ అనమాట. మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఇట్లా మన ఏపీపీసీ ఇలా జరుగుతాయి కదా ఎగ్జామ్స్, వాటన్నిటిలో క్వశ్చన్స్ అన్ని కంపైల్ చేసి బుక్ రిలీజ్ చేస్తారు అనమాట. ఇవి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు, అంటే ఈ అందరూ. ఓకేనా. సో మనం కూడా మనకేంటంటే ఒకసారి మనం ఒక లక్ష్మీకాంత్ లాంటి బుక్ గట్టిగా చదివితే ఒక 70%, 80% పూర్తిగా కంప్లీట్ చేయగలిగితే ఒక్కో టాపిక్ బిట్స్ అనేవి ఈజీగా సాల్వ్ అవుతూ ఉంటాయి. చేసే కొద్దీ బిట్స్ ఏంటంటే వస్తూనే ఉంటాయి తెలియని. సో కాకపోతే ఒక థ్రెషోల్డ్ వరకు వెళ్ళినప్పుడు నువ్వు మ్యాక్సిమం ఇప్పుడు ఇంత కష్టంగా రావచ్చు బిట్లు, నువ్వు ఒక రేంజ్ వరకు ఈజీగా వెళ్ళగలవు. ఆ రేంజ్ వరకు నువ్వు వెళ్ళావంటే మ్యాక్సిమం నీకు స్కోర్ చేయొచ్చు అనమాట. 75కి 75 పెట్టలేకపోయినా 60 దాకా వెళ్ళగలుగుతావు. అర్థమైందా. ఓకేనా. అది ఈ 2 బుక్స్లో ఈ బుక్ అనేది తీసుకోండి, లేదంటే ఇప్పుడు అందరు ఇది చెప్తున్నారు ఇదైనా కానీ. దీంట్లో అయితే ఎన్సీఆర్టీకి సంబంధించి ఈ బుక్స్ అయితే నా దగ్గర లేవు. నా దగ్గర లక్ష్మీకాంత్ ఉంది, ఈ బుక్స్ లేవు. నీకు అమెజాన్ లింక్ పెడతాను, దాన్ని ప్రెస్ చేసి దాంట్లోకి వెళ్తే మీకు ఇమేజెస్ పెట్టుంటారు బుక్స్ కొన్న వాళ్ళు. చూసుకొని మీకు నచ్చింది కొనుక్కోండి. నేను చెప్పగానే మీరు వెళ్ళి ఎన్ని బుక్స్ కొనాలని అనట్లేదు, మీకు నచ్చింది ఒకటి కొనుక్కొని చదవడానికి ట్రై చేయండి. సో ఒక టెక్స్ట్ బుక్, ఎక్కువ బుక్స్ అంటే స్టాండర్డ్ మెటీరియల్కి ఎక్కువ బుక్స్ చదవడానికి ప్రిఫర్ చేయొద్దు. ఒక బుక్కే మల్టిపుల్ టైమ్స్ చదవండి. అందరూ చెప్పింది అది. అంతకుముందు ర్యాంకర్స్ కానీ టాపర్స్ కానీ చెప్పిందల్లా మేము ఒకే బుక్ చదివాం, నేను మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసామని చెప్తున్నాను. బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇది సో సిలబస్ ఏంది ఎట్లా ఉంది అనేది నేను ఒకసారి చూపిస్తా.
దీంట్లో కూడా మనకి 1 2 3 4 పార్ట్స్లో ఇచ్చాడు అనమాట. 5 పార్ట్స్లో ఇచ్చాడు. సో నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఇచ్చాడు. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్ అనమాట. ఇట్లా ఉన్న ఈ పాలిటీ ఏంటంటే దాదాపు మొత్తం కవర్ అవుతుంది అనమాట. సో మీకు ఈ కొంతమంది ఏంటంటే నా దగ్గర ఓల్డ్ బుక్ ఉంది సార్ అంటున్నారు. సో దీంట్లో కొన్ని చేంజెస్ చేశారు అనమాట. కొన్ని స్లైట్గా చేంజెస్ చేశారు ఈ 7th ఎడిషన్లో. చూద్దాం అవేంటో. అంతకుముందు ఎక్కువగా కేస్ లాస్ ఉండేవి కాదనమాట. ఈ పాలిటీ బుక్లో కేస్ లాసెస్ ఉండేవి కాదనమాట. ఒక కేసు ఏదన్నా దాని గురించి ఇప్పుడు ఇచ్చారు. బుక్ అయితే ఇదనమాట, ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్, 7th ఎడిషన్. హోలోగ్రామ్ ఉంటుంది అనమాట. కొంతమంది ఎట్లా పడితే అట్లా ఎడిషన్స్ రిలీజ్ చేస్తుంటారు. అది ఉంటే మనకి పేపర్ కానీ ప్రింట్ కానీ అంత నీట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఏమేమి ఉన్నాయి, కొత్త ఎడిషన్లో ఏమేమి యాడ్ చేశారో ఇచ్చారు. సో అడిషన్ ఆఫ్ 12 న్యూ చాప్టర్స్, 12 కొత్త చాప్టర్స్ యాడ్ చేశారంట. అడిషన్ ఆఫ్ 1 న్యూ అపెండిక్స్, అంటే చివరిలో ఉండేవి అపెండిక్స్లు అంటే టేబుల్స్ లాగిస్తారు కదా అవి. నెక్స్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్స్ యాడ్ చేశారంట. ఇయర్ వైజ్ బ్రేకప్ ఆఫ్ యూపీఎస్సీ క్వశ్చన్స్, అంటే ఏ ఇయర్కి ఎన్ని వచ్చినాయని చెప్పారంట. ఇంక్లూషన్ ఆఫ్ అడిషనల్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ నెంబర్ ఆఫ్ వేరియస్ టాపిక్స్ మీద మధ్యలో యాడ్ చేసాము అంటున్నాడు. వీటిలో చాప్టర్స్ ఏవి ఇంక్లూడ్ చేశారంటే కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇది కన్జ్యూమర్ కమిషన్స్, కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్స్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లా కమిషన్ ఆఫ్ ఇండియా, డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అండ్ దేర్ ఇంపాక్ట్. అంతకుముందు జడ్జ్మెంట్స్ ఉండేవి కాదనమాట ఎక్కువ. ఈ బుక్లో మనకి ఏపీఎస్సీకి వాటికి సంబంధించి జడ్జ్మెంట్స్ ఉండేవి కాదనేది ఒక ఉండేది. ఇప్పుడు ఈ జడ్జ్మెంట్స్ కూడా యాడ్ చేశాడు. ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్స్, అంటే డాక్ట్రిన్స్ ఉంటాయి అన్నమాట, వాటికి సంబంధించి వచ్చింది. వరల్డ్ కాన్స్టిట్యూషన్స్, అంతకుముందు పెద్దగా ఉండేది వరల్డ్ కాన్స్టిట్యూషన్, కాకపోతే యూపీఎస్సీలో బిట్లు పడతాయి అనమాట వీటి నుంచి, అందుకని యాడ్ చేశాడు. ఓకేనా, ఇవి యాడ్ చేసినవి. ఇవి చూద్దాం. యూపీఎస్సీకి సంబంధించి ఎట్లా వచ్చాయనేది ఉంది. సో దీంట్లో కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, సెకండ్ పార్ట్లో సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇక్కడ యూనియన్ టెరిటరీస్ అండ్ స్పెషల్ ఏరియాస్, అదర్ కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్స్, పొలిటికల్ డైనమిక్స్, వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, జడ్జ్మెంట్స్ అండ్ డాక్ట్రిన్స్, కంపారిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉందన్నమాట. సో మీకు ఏంటంటే దాదాపుగా మొత్తం చదవాల్సి వచ్చింది అనమాట. కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ అంటే స్టార్టింగ్లో ఉంది కదా, ఎలా కాన్స్టిట్యూషన్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది. ఉంటుంది మీకు సిలబస్ మొత్తం దీంట్లో, నీకేం డౌట్ లేదు, ఊరికే జస్ట్ ఒక ఓవర్వ్యూ లాగా చెప్తున్నాను. సో నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కింద కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఎలా వచ్చింది అంటే మనకి యాక్ట్స్ ఉన్నాయి కదా, 1773 యాక్ట్, 1784 యాక్ట్, పిట్స్ యాక్ట్, అట్లాంటివన్నీ అనమాట. ఇవి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. కంపెనీ రూలు, క్రౌన్ రూలు.
దీని నుంచి ఇదే కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఎలా డెవలప్మెంట్ అయింది. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఇదిగో సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్, ఇవి కూడా చదవాలి మధ్యలో కూడా. కాకపోతే నీకేంటంటే వాడు ఇవ్వాలి కాబట్టి మెయిన్ పాయింట్స్ నీకు సిలబస్లో ఇంక్లూడ్ చేశాడు. సో సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి అండ్ దేర్ రిలేషన్షిప్. ఎక్కువ ఫండమెంటల్ రైట్స్ నుంచి రెగ్యులర్గా బిట్స్ కంపల్సరీగా పడతాయి అన్నమాట. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటి మధ్య ఉన్నట్టు రిలేషన్షిప్ అంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఓకేనా, అనుకూలంగా ఏమున్నాయి, వ్యతిరేకంగా ఏమున్నాయి అట్లాగా. ఫండమెంటల్ డ్యూటీస్ ఉందిగా, ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనమాట. కేశవానంద భారతి కేసు, ఈ కేసెస్ వాటి గురించి వస్తాయి అన్నమాట. బేసిక్ స్ట్రక్చర్, అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇదంతా బేసిక్ నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి వచ్చింది. ఓకే, ఇది తప్పించి యూనియన్ టెరిటరీ ఇది సిటిజన్షిప్ తప్పిస్తే ఇవి కూడా చదవాలి. ఇక్కడ వీడు ఇచ్చిన దానికి ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ కదా. సో లెజిస్లేటివ్ పార్ట్, ఎగ్జిక్యూటివ్ పార్ట్, నెక్స్ట్ జ్యుడిషియరీ పార్ట్, ఇవన్నీ ఇంకా మొత్తం వస్తాయి అన్నమాట. టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్స్, యూనికామరల్, బైకామరల్, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ, నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం అనమాట. అంటే వీటి గురించి. సో ఇవి వచ్చేసరికి నీకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ అనమాట. వీటిలో ఉన్న పాయింట్స్ గురించి ఇక్కడ మనం చదువుకుంటాం. నెక్స్ట్ జ్యుడిషియరీ అన్నాడు కదా, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి సుప్రీంకోర్టు, జ్యుడిషియల్ రివ్యూ ఇక్కడ వచ్చేసింది. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి హైకోర్టు ఇక్కడ వచ్చేసింది. స్టేట్ లెజిస్లేచర్ ఇక్కడ వచ్చేసింది. ఇండియన్ లెజిస్లేచర్ అవి పార్లమెంట్ ఇది వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, పార్లమెంటరీ కమిటీస్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. సో యూనియన్ అండ్ స్టేట్స్ గురించి వస్తుంది అనమాట. ఇదిగో నాకు తెలిసి ఇక్కడ వస్తుంది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, యూనియన్ టెరిటరీస్ గురించి, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి, ఇంటర్ స్టేట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఓకేనా, ఇవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. పవర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ, లోక్పాల్, లోకాయుక్త. సో ఇదేగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ గవర్నమెంట్ అంటే. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ కదా అడిగింది. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇంకా అదే కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క పవర్స్, ఫంక్షన్స్ అన్నమాట ఇవన్నీ. దీంట్లో మనకి స్పెసిఫిక్గా హ్యూమన్ రైట్స్ కమిషన్ అవి అడిగాడు కదా, ఉంటుంది హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా. మైనారిటీస్ కమిషన్స్ అన్నమాట. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఓకేనా, ఉన్నాయి మీకు బుక్ చూస్తే అర్థమైపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, రాజమన్నా కమిటీ, కమిషన్స్ అన్నీ వస్తాయి అనమాట. పొలిటికల్ పార్టీస్, పార్టీ సిస్టము, రికగ్నిషన్ ఆఫ్ ఎలా రికగ్నైజ్ చేస్తారు, ఎలక్షన్స్, ఎలక్టోరల్ రిఫార్మ్స్, యాంటీ డిఫెక్షన్ లా, సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్, 73, 74 యూనియన్ బాడీస్, లోకల్ బాడీస్, ఇవన్నీ ఇంకొస్తాయి అనమాట. లోక్పాల్, లోకాయుక్త, ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకే, వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, జడ్జిమెంట్స్ అండ్ డాక్ట్రిన్స్. ఓకేనా, ఇవన్నీ వస్తాయి అనమాట. ఇది మనకి సరిపోతుంది బుక్, ఇబ్బంది ఏం లేదు. ఉన్నాయి బాగా డెప్త్గానే ఉంది, సరిపోతుంది అనమాట. కాకపోతే మనకి ఏంటంటే వాడు ఎనఫ్ టైం కానీ ఇవ్వగలిగితే ఎగ్జామ్కి, మెయిన్స్ ఎగ్జామ్కి రీజనబుల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ని తీసి మనకి టైం కానీ ఎలా ఇవ్వగలిగితే బాగుంటుంది అనమాట. సో ఓకే, అర్థమైంది కదా. ఇది మనకి పాలిటీ యొక్క టాపిక్స్ ఏమేం చదవాలండి.
ఇంకా దీనికి మీకు నోట్స్ రాసుకోవాలనేది కూడదనేది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే ఇంకా ప్రతిదీ ఒక బిట్ లాగా ఉంటుంది. ఓకేనా? మీకు ఏదన్నా మెటీరియల్ ఏదన్నా సింపుల్గా ఏదైనా మెటీరియల్ ఉంటే దాన్ని రెఫర్ చేసుకోవడం కానీ ఏదైనా చేయండి. ఓకేనా? చదవడం అయితే ఏదో ఒక బుక్ మీకు నచ్చిన బుక్ తీసుకొని చదివేసుకోండి. టాపిక్స్ అయితే లక్ష్మీకాంత్లో మొత్తం కవర్ అవుతున్నాయి. మిగతా బుక్స్లో కూడా ఇలాగే మొత్తం కవర్ అవుతాయి. దీంట్లో ఏంటంటే డివైడ్ చేసేది ఏమి ఉండదన్నమాట. మొత్తం చదువుకోవడమే. కరెంట్ అఫైర్స్కి నేను చెప్పినట్టుగా ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం కానీ, లేదంటే అంతకుముందు మీరు చదివిన దాంట్లోంచి పాలిటీ పార్ట్ని తీసుకొని చదువుకోవడం కానీ, లేదంటే మనం నెట్లో చూసినా కానీ మీకు లాస్ట్ 1 ఇయర్ పాలిటీ ఇంపార్టెంట్ బిట్స్ అని చూస్తే మీకు తెలిసిపోద్ది అనమాట. ఓకేనా? అది. సో ఇట్లా చేస్తే బాగుంటుంది. ఓకే. సో ఇంకేమన్నా ఉంటే డౌట్స్ కింద కామెంట్ చేయండి. దాని గురించి ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్తాను, లేదంటే నెక్స్ట్ వీడియో ఏదైనా చేసేప్పుడు చెప్తాను. ఏపీ హిస్టరీ క్లాసెస్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. 199 పెట్టేసి మంత్లీ బుక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కొంతమంది బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు అంటున్నారు. చూద్దాం, ట్రై చేద్దాం, కుదిరితే చేద్దాం. ఓకేనా? ఈ 1 మంత్ వాటి రిజల్ట్ ఇచ్చేలోపు అది మనం ఫాస్ట్గా దాన్ని చదువుకుంటా, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, అర్థం చేసుకుంటా చేసామనుకోండి, 1-2 సబ్జెక్టులు కంప్లీట్ అయినా అయిపోతుంది కదా. అది. ఓకేనా? చూద్దాం. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.